కాశీ క్షేత్ర పాలకుడైన కాలభైరవ స్వామికి మన కాశీ, ఉజ్జయిని, కాశ్మీర్లలో టెంపుల్ ఉంటుంది. కానీ కాలభైరవ స్వామికి మాత్రమే ఉన్న ఏకైక టెంపుల్ భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో కామారెడ్డి జిల్లా, తెలంగాణ ఇస్సన్నపల్లిలో ఉందని చాలామందికి తెలియదు. ఇది దక్షిణ భారతదేశంలో చాలా ప్రముఖమైన ఆలయము. చాలా బాగుంటుందండి. స్వయంభుగా వెలిసిన టెంపుల్ చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామి విగ్రహము 9 అడుగుల విగ్రహం ఉంటుంది. ప్రత్యేకంగా ఈ టెంపుల్లో వైశాఖ మాసము, శ్రావణ మాసము, కార్తీక మాసము, మార్గశిర మాసంలో ప్రత్యేకమైన పూజలు జరుగుతూ ఉంటుంది. బహుళ అష్టమి, మంగళవారము, ఆదివారము ముఖ్యమైన రోజులలో పూజలు చాలా ఎక్కువగా జరుగుతూ ఉంటాయండి. ఈ ఆలయంలో శనీశ్వర ఆలయం కూడా ఉన్నదండి. శనికి గురువు కాలభైరవ స్వామి కాబట్టి శనీశ్వరుడికి కూడా సపరేట్గా ఆలయం ఉంది. అక్కడ పూజ చేసుకొని కాలభైరవ స్వామికి పూజ చేసుకుంటే మన శని బాధలు, ఈ ఇబ్బందులు అన్నీ తగ్గిపోతాయి. నరదృష్టి, శత్రుబాధలు, రుణబాధలు, ఆరోగ్యము, వివాహము, సంతానం ఇటువంటి సమస్యలకు అన్నింటికీ ఇక్కడ పూజలు జరుగుతాయండి. బూడిద గుమ్మడికాయ తీసుకొని ఇక్కడ దీపం వెలిగించినారంటే చాలామందికి చాలా సమస్యలు తగ్గుతాయి. ముఖ్యంగా కార్తీక బహుళ అష్టమి నుంచి కార్తీక బహుళ నవమి వరకు చాలా మంచిగా ఉత్సవాలు జరుగుతాయండి. రథం కూడా ఉంది, చాలా బాగుంటుంది. ఈ ఆలయంలో చాలా పురాతనమైందండి. లోపల శివాలయం, కాలభైరవ స్వామి శివునికి ఇంకొక రూపం కాబట్టి శివునికి జరిగే పూజలన్నీ, అభిషేకాలన్నీ ఇక్కడ జరుగుతూ ఉంటుంది. ఇంకా టెంపుల్లో ఇంకా చూడదగ్గది ఏంటంటే అండి, లోపల 2 చెట్లు అండి. ఎంత పురాతన కాలమో, పడగొట్టకుండా ఎంత చక్కగా దానికి ప్లేస్ ఇచ్చి అలాగే పెంచుతున్నారు. చెట్లు చూడండి ఎంత బాగా స్లాబ్ వేశారు. ఆ చెట్ల వరకు గ్యాప్ ఇచ్చి చెట్లను పడగొట్టకుండా చాలా బాగా ఆలయాన్ని కన్స్ట్రక్ట్ చేశారండి. ఇంకా ఈ శివాలయంలో నవగ్రహాలు, శివుడు, అమ్మవారు అందరూ కూడా ఉన్నారు. అన్ని రకాలైన పూజలు జరుగుతాయి. చుట్టుపక్కల గ్రామాలు, చుట్టుపక్కల జిల్లాల నుంచి చాలా బాగా వస్తుంటారండి. ఆలయాల్లో అనేక సదుపాయాలు ఉన్నాయి. పూజలు 3 పూట్ల జరుగుతున్నాయి. పూజారులు కూడా చాలా బాగా పూజలు చేస్తున్నారు. తప్పకుండా ఈ టెంపుల్ని దర్శించండి. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.